Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మహాశివరాత్రి సందర్భంగా మనం శ్రీకాళహస్తీశ టెంపుల్ ఆధ్వర్యంలో మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మనం ఉండే శామ్యాన కిందనే ఇంతో గతంలో చూసేటి కళాక్షేత్రంలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేసు రద్దీ ఎక్కువగా ఉండే ఉద్దేశంతో దాన్ని ఇక్కడికి మార్చడం జరిగింది. రాజగోపురం వెనక సైడు ఇది మనం చేసిన మార్పులో ఒకటి. అదేవిధంగా మహాశివరాత్రి మనకు 8వ తేదీ ఉంది. ఆ 8వ తేదీకి మనకు ఉండాలి. 3వ తేదీ నుంచి మనకు 16వ తేదీ వరకు ఈ యొక్క ప్రోగ్రాం మహాశివరాత్రి సందర్భంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు క్యూ లైన్స్ కానివ్వండి, భక్తులు ఉండడానికి షెడ్లు కానివ్వండి, విఐపీస్ క్యూ లైన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు ఎండింగ్ వచ్చినాయి. ఒక 10-15% లోపల 2-3 రోజులు మొత్తం 100% కంప్లీట్ చేయగలుగుతాము. మా టార్గెట్ వచ్చేసి మహాశివరాత్రికి భక్తులు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా భక్తులు అమ్మవారిని అయ్యవారిని దర్శించి ఆనందంగా సంతృప్తికరంగా ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకు సమ్మరు వచ్చింది కాబట్టి వాళ్ళకు మంచినీటి వసతి అక్కడక్కడ మంచిగా ఏర్పాటు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా 4 గిరి ప్రదక్షిణ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కోసము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. తర్వాత అక్కడ కూడా మంచి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకి ఇబ్బంది జరగకుండా. గతంలో జరిగిన మైనస్ పాయింట్ ఏమైనా ఉంటే అవి లోటుపాట్లను ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాము. ఈసారి 4వ గేటు పూర్తిగా క్లోజ్ చేసి ఆ 4వ గేట్ దగ్గర మనం విఐపీస్ లాంజ్ మాత ఏర్పాటు చేసుకొని విఐపీస్ నాకు కూర్చోబెట్టడం జరుగుతుంది. గుళ్ళో ఏదన్నా బిజీ రష్ ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు విఐపీ నాకు కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వివిఐపీ వెహికల్స్ కేవలము జీపీఎస్ గేట్ ద్వారా రావాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అందుకోసము జీపీఎస్ గేట్ దగ్గర 2 ఇళ్ళు ఉంటే ఎంక్రోచ్మెంట్స్ అవి కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా బాగా రోడ్డు ఫార్మేట్ చేయడం జరిగింది. అక్కడ ఉండే 3 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. 3 ట్రాన్స్ఫార్మర్స్ కూడా మా పక్కకు తొలగించి పక్కన పెడుతున్నాము. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్ రావడానికి పోవడానికి బాగుంటుంది. సో వివిఐపీస్ నేరుగా జీపీఎస్ గేట్ ద్వారా వచ్చేసి జీపీఎస్ గెస్ట్ హౌస్ మీద చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని మూలంగా మనకు రద్దీని కంట్రోల్ చేయడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా గతంలో దుర్జటి కళాక్షేత్రంలో ఉండేది. అక్కడ వివిఐపీఎస్ కోసం మనము పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మనము లోపలికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది విఐపీస్. సో దానివల్ల మనకు ఆ రోడ్డున గతంలో ఉన్నంత రద్దీ లేకుండా చాలా మటుకు తగ్గించబడుతుంది. అదేవిధంగా రాజగోపురం పక్కన ఉత్తరం వైపు ఈ రోడ్డు ఉంది. గతంలో ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి, అవి తొలగించి అక్కడ రోడ్డు ఫార్మేట్ చేయడం జరిగింది. దానివల్ల భక్తులు వచ్చేసి 2 రోజులలో వెళ్ళిపోవడం వల్ల మనకు ట్రాఫిక్ సమస్య రద్దీ కొంతమందికి కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళు సంతోషంగా దేవుని దర్శించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దీనికి భగవంతుని ఆశీస్సులు కూడా మాకు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.